డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. జగన్మోహన్ రెడ్డి కంటే లోకేష్ చాలా బెటర్. ఈ మాట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ల దగ్గర నుంచి క్రింది స్థాయి లీడర్ల వరకు యథేచ్ఛగా మాట్లాడుకుంటున్న మాట. ఇంటర్నల్గా వాళ్ళు కొన్ని మీటింగులు కూడా పెట్టుకొని లోకేష్ని సీక్రెట్గా కలవటానికి ప్రయత్నాలు చేస్తున్నారు అనేది కూడా బయటకు వస్తుంది. నిజంగానే లోకేష్ జగన్మోహన్ రెడ్డి కంటే బెటరా? ఈ విషయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఎందుకు అంగీకరిస్తూ ఉన్నారు? ఇప్పుడు వైసీపీలో జరుగుతున్న అంతర్మదనం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో దిశానిర్దేశం లేని ఈ ప్రయాణం ఇలా కొనసాగితే రాజకీయంగా పరిసమాప్తం అయిపోవటం లేదు. లోకేష్ పాలబడితే గనుక వల్లభనేని వంశీలాగనో కొడాలి నానిలాగనో రాజకీయ జీవితం పరిసమాప్తం చేసేసుకోవటం. దీనికంటే లోకేష్ని కలిసి టీడీపీలోకి వెళ్తే బెటరా అని ఆలోచిస్తున్నారు అని అంటే దానికి గల కారణం ఏమిటి? ఇప్పుడు లోకేష్ ఎవరి చేతనైతే పప్పు అని ఆరోపింపబడ్డాడో ఆయన్నే ఇప్పుడు వీళ్ళందరూ ఎందుకు కలవాలనుకుంటూ ఉన్నారు అనేది ఈ వీడియోలో పూర్తిగా మీకు అర్థమయ్యే విధంగా వివరించే ప్రయత్నం చేస్తాను. లోకేష్ జగన్మోహన్ రెడ్డి కంటే ఎలా బెటర్ అవుతూ ఉన్నాడు అనేది కూడా పూర్తిగా అర్థమయ్యే విధంగా వివరిస్తాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఇంకా 10 మందికి షేర్ చేయండి. అలాగనే వీడియోని వైరల్ చేయాలనుకుంటే కిందనున్న హైప్ బటన్ని ఖచ్చితంగా ప్రెస్ చేయండి. ఇక అసలు విషయానికి వస్తే, లోకేష్ ప్రస్తుతం నడుపుతున్న ఈ వ్యవహార శైలి జగన్మోహన్ రెడ్డి కంటే సోఫార్ బెటర్గా ఉంది. ఇది అన్ని వర్గాల్లో నుంచి వినిపిస్తోంది. ప్రజల దగ్గర నుంచి కావచ్చు, పారిశ్రామిక వర్గాల నుంచి కావచ్చు, లేకపోతే కేంద్రంలో ఉన్న నాయకుల దగ్గర నుంచి కావచ్చు, అలాగనే ఈ ఎదురుపక్షమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా ఇంటర్నల్గా జరుగుతున్న మ్యాటరు. జగన్మోహన్ రెడ్డిని నమ్ముకుంటే కనీసం ఆయన మాట మంతి కూడా ఉండదు. మన ఉన్న ప్రాబ్లమ్స్ ఏమిటి అనేటిని వాటిని ఆయన పట్టించుకోడు. ఆయన ఏదైనా ఒక కార్యక్రమం తీసి మీరందరూ కలిసి అద్భుతంగా ముందుకు తీసుకెళ్తారండి అని ఆయన మాత్రం వేరే పనులు చూసుకుంటాడు తప్ప దీని గురించి ఆయన ఏం ఆలోచించడు. ప్రస్తుతం ఆయనకు కావాల్సింది సీఎం సీటు తప్ప మనం ఎలా పోయినా ఆయనకి ఏ మాత్రం అభ్యంతరం లేదు. కావాలంటే మనల్ని రీప్లేస్ కూడా చేసేయగలడు. గత ఎన్నికల్లో కూడా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి నిర్దాక్షిణంగా చాలామందికి టికెట్లు ఎగ్గొట్టేశాడు. తారుమారు తక్కడమారు ఆట ఆడి ఇక్కడ వాళ్ళని అక్కడికి మార్చి, అక్కడ వాళ్ళని ఇక్కడికి మార్చి అసలు వైసీపీని సర్వనాశనం చేసేశాడు. ఏ కాంగ్రెస్ పార్టీలోంచి అయితే జగన్మోహన్ రెడ్డిని నమ్ముకొని మనందరం వచ్చామో, లేదు వైసీపీలోకి డైరెక్ట్గా వచ్చిన రాజకీయాలు అక్కడి నుంచే మొదలుపెట్టినా ప్రస్తుతం వాళ్ళ రాజకీయ జీవితానికి ఇక్కడ పులి స్టాప్ పెట్టుకోవాలని ఏ నాయకుడు అనుకోడు. ముందుకి వెళ్తున్న ఏ నాయకుడు ఉన్నాడో ఆ నాయకుడిని వెన్నంటి మనం కూడా తోక చుక్కకి వెనక తోకలాగా మనం కూడా పట్టుకొని పైకి వెళ్ళాలి అనే ఆశతోటే ఉంటారు ఈ నాయకులు మొత్తం. ఎందుకంటే రాజకీయం అంత ప్రభావం చూపిస్తుంది. ఈ రాజకీయంలో ఉన్న తీపే అలాంటిదన్నమాట. అందుకోసమనే పార్టీలు యథేచ్ఛగా మారిపోవటం కానీ, ఎక్కడికక్కడ గోడలు దూకేసి జంపింగ్ జపాంగులు తయారవటానికి కూడా మెయిన్ కారణం ఇదే. కానీ మునిగిపోతున్న నావలో ఉండాలని ఏ ఒక్క నాయకుడు అనుకోడు. అలా అనుకున్నారు కాబట్టినే ఆ రోజున కాంగ్రెస్ పార్టీలోంచి కూడా చాలామంది నాయకులు వచ్చి వైసీపీలో చేరారు. మునిగిపోయే నావ కాంగ్రెస్లో ఉంటే మనం జీవితం ఇంకంతే ఈకటితోటి సమాప్తం అయిపోతుంది అని. కొంతమంది రాలేని నాయకులు అలాగనే ఉండి వాళ్ళు అలాగనే పులి స్టాప్ పెట్టేసుకున్నారు వాళ్ళ రాజకీయ జీవితానికి. కానీ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అంటే మనకు కూడా దాదాపుగా 40% ఓట్లు వచ్చాయి అని అనుకుంటున్నప్పటికీ గాను ప్రస్తుతం లోకేష్ వ్యవహార శైలి చూసిన తర్వాత టీడీపీ ఎక్కడికో వెళ్ళిపోతుంది. అందున కేంద్రంలో ఉన్న పెద్దలు సైతం లోకేష్ జపం చేస్తూ ఉన్నారు. నరేంద్ర మోడీ కూడా అనునిత్యం లోకేష్ని కలవాలని ఎక్కువగా కోరుకుంటా ఉన్నాడు. లోకేష్ నువ్వు వచ్చినప్పుడల్లా నన్ను కలిసి వెళ్తూ ఉండు అనే దాన్ని కూడా ఆయన ఎక్కువగా నొక్కి వక్కాణిస్తూ ఉన్నాడు. దీంతో పాటుగా మొన్న గూగుల్ డేటా సెంటర్ వైజాగ్కు వచ్చిన దాంట్లో వైసీపీ తీసుకున్న ఒక స్టాండ్ని నిన్న జగన్మోహన్ రెడ్డి మొత్తం అందరినీ కాళ్ళు లాగి పడేసి వెనకడికి ఆ కారుమూరి నాగేశ్వరరావు గారు చెప్పినట్టు అందరినీ ఎర్రిపప్పల్ని చేసేశాడు. వాళ్ళు తీసుకున్న స్టాండు జగన్మోహన్ రెడ్డికి తెలిసి తీసుకున్నారో తెలియక తీసుకున్నారో,
పార్టీ విధానం ఏంటనేది ముందుగా దిశానిర్దేశం లేదు. అంటే సజ్జల రామకృష్ణారెడ్డి కానీ మిగతా ఏ నాయకులు కానీ ఎవరికి ఏ దిశానిర్దేశం చేయట్లా. ఎక్కడ వాళ్ళని అక్కడ వదిలేసి వాళ్ళ పనులు వాళ్ళు చక్కబెట్టుకుంటున్నారు. దాంతో మరి అమర్నాథ్ లాంటి వాళ్ళు నోటికొచ్చిన మాటలు మాట్లాడి గతంలో అదానీ డేటా సెంటర్ వచ్చినప్పుడు 25,000 ఉద్యోగాలు వస్తాయంటే ఇప్పుడు 200, 300కి మించి కూడా రావు అని గూగుల్ మీద ఒక అభాండం వేసే ప్రయత్నం చేసి, గూగుల్ అంటే ఆ డేటా సెంటర్ అంటే ఓ పెద్ద గోడౌన్ తప్ప ఏమీ లేదు అని ఎక్కడ వాళ్ళు అక్కడ మాట్లాడేసి దాని మీద విషం జిమ్మే కార్యక్రమం చేపడితే మొత్తాన్ని అందరినీ లోకేష్ ఒక పెద్ద ఎర్రిపప్పల్ని చేసేసి అక్కడ కూర్చోబెట్టాడు. దీంతో పాటుగా లోకేష్ ఇప్పుడు నడుస్తున్న విధానం ఏమిటి అంటే, ఒకవైపు ప్రభుత్వంలోనూ మరొక వైపు పార్టీలో కూడా అందరినీ ఏదో ఒక రకంగా కలుపుకొని పోవడానికి చేసే ప్రయత్నాలు కానీ, తనకి ఏదైనా ఎదురొస్తే వాళ్ళని ఫుల్గా ఇరాడికేట్ చేయడానికి తీసుకుంటున్న విధానాలు, ఇప్పుడు వల్లభనేని వంశీ మీదుగానే కొడాలి అని ఇంకా అరెస్ట్ కాలేదు అంటున్నప్పటికీ ప్రస్తుతం కొడాలి అనే పరిస్థితి చాలా దారుణంగా ఉందనేది గుడివాడ నుంచి కొంత సమాచారం కూడా వస్తుంది. ఆయన కనీసం డ్రైవర్లకు జీతం కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డిని నమ్ముకొని 110 కోట్ల రూపాయలు గుడివాడలో ఆయన ఖర్చు పెట్టాడు ఎన్నికలకి. ఆయన దగ్గర ఉన్న లిక్విడిటీ మొత్తం అయిపోయింది. ఇక అప్పులు తెచ్చినవి కూడా ఇప్పుడు ఆయనకి పీక మీదకి వచ్చి కూర్చున్నాయి అనేది కూడా కొంత వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ఇందులో నిజం ఎంతుంది, అబద్ధం ఎంతుంది అనే దానికంటే ఓడిపోయిన ప్రతి ఒక్క నాయకుడికి ఉన్న సమస్య ఇదే. ఎందుకంటే రాజకీయాల్లో ఈ ఎలక్షన్లు వచ్చిన సమయంలో ఈ నాయకులందరూ ఖర్చు పెట్టకుండాను, అంటే ఎలక్షన్ కమిషన్ ఎంత చెప్పింది దానికి తగ్గట్టుగా అంత ఖర్చు పెట్టేస్తే వీళ్ళకేం ఉపయోగము ఏది ఉండదు. అందుకని వీళ్ళు యథేచ్ఛగా ఈ కోట్ల రూపాయలు ఖర్చు పెడతారు. కానీ ఒక ఎలక్షన్ అయిపోయి ఓడిపోయారు అని అంటే మొత్తం ప్రతి పైసా తీసుకెళ్లి బూడిదలో పోసిన పన్నీర్ లాగానే అవుతుంది. ఇంకా అధికారం రాలేదంటే అది తిరిగి వచ్చే అవకాశం కూడా ఉండదు. అంటే అధికారం ఉన్నప్పుడు తిరిగి సంపాదించుకుంటారేమో తెలియదు, కానీ ఇప్పుడు అధికారం లేకపోతే ఆ మొత్తం సొమ్ము తీసుకెళ్లి బూడిదలో పోసిన పన్నీర్ అవుతుంది. దీంతో పాటుగా ఇక జగన్మోహన్ రెడ్డిని నమ్ముకుంటే మనం ఖచ్చితంగా ఈ నావలో మునిగిపోతాం. జగన్కి ఒక స్టాండ్ లేకుండా పోయింది. రాజకీయాల పట్ల ఆయనకి పూర్తిగా అవగాహన రాలేదు. కానీ లోకేష్ అలా కాదు. మనం ఎంత పప్పు అని ఆయన్ని డౌన్ఫాల్ చేసే ప్రయత్నాలు చేసినప్పటికీ ఆయన నిరూపించుకున్నాడు. పాదయాత్ర సమయంలో జగన్మోహన్ రెడ్డి ఎలా ఉన్నాడో, లోకేష్కి ఎదురైన సమస్యలన్నింటినీ అధిగమించి ఆయన ఎలా వచ్చాడో, చంద్రబాబు నాయుడు అరెస్టు సమయంలో కూడా ఆయన తీసుకున్న నిర్ణయాలు ఏ రకంగా టీడీపీలో మొత్తాన్ని కలిపి ఒక గుంపులాగా ఉంచే ప్రయత్నం చేసిందో, లోకేషే బెటర్ నాయకుడిలాగా కనపడుతూ ఉన్నాడు. అందుకనే కేంద్రంలో ఉన్న నాయకులు కూడా లోకేష్ వైపు పరిగెత్తుకుంటూ వస్తున్నారు. కాబట్టి మనం కూడా బెటరు, టీడీపీలోకి మారిపోతే మంచిదా అని వాళ్ళు ఇంటర్నల్గా చర్చించుకొని సీక్రెట్గా లోకేష్ను కలిసే ప్రయత్నాలు చేస్తున్నారంటే అది ఖచ్చితంగా జరుగుద్దేమో అనే అనుమానంగానే ఉంది. ఇదే ఈరోజు కుండబద్దలు.